మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో తిరిగి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినములో మనం సజీవులముగా ఆయన యొక్క క్షేమము కలిగి ఆయనలో మనము ఆనందించటానికి అన్ని విషయములలో మనకు సంరక్షకుడిగా ఉన్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ వాక్యాన్ని బట్టి బలపడుతూ వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభు వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తన 37వ కీర్తన 34వ చరణంలో ఉన్నటువంటి మాటను మనము చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి దేవ, ఉదయకాలం మందు మీ మాటలు మాకు వినిపింపచేయండి. మా ఆత్మను శాంతిపరచండి. వాక్యపు బలముతో మమ్మల్ని బలపరచండి. మీ చిత్తానుసారంగా జీవించటానికి నేర్పించండి. జీవితాలు, కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా నీలో ఫలించేటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి మాటలలో ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము ఎప్పుడు కూడా మన జీవితాలలో తొందరపాటు అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు తొందరపాటు అనేది కలుగుతుందో, తొందరపడటము అనేది జరుగుతుందో, జీవితంలో అన్నీ కూడా తారుమారు కావటమే కాకుండా మరి ఆ తొందరపాటు, ఆ యొక్క తారుమారు కావటం అనేది ఒక డిప్రెషన్కు గురి చేసేదిగా ఉంటుంది. చివరగా మనిషి నిరుత్సాహముతో మరి జీవించాల్సినటువంటి జీవితము కలిగి ఉంటాడు. అయితే ఎప్పుడు కూడా దేవుని కొరకే కనిపెడుతూ దేవుని వలనే దేవుడే అన్నట్లుగా అలాంటి మనసు కలిగి అలాంటి భావముతో ముందుకు అడుగు వేస్తున్నప్పుడు దేవుని యొక్క నడిపింపు ఏంటో, దేవుని యొక్క సహాయం ఏంటో, దేవుని యొక్క కార్యాలు ఏంటో అనేది చూడగలం. అందుకని నీవు ఎవరి కొరకు అనేది అర్థం కావాలి. మనము దేవుని కొరకే, మన కొరకే దేవుడు అన్నట్లుగా మనం ఎవరి కొరకు చేయబడ్డాం, మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం, మన ఎవరి కొరకు జీవించాలి, మన జీవితము ఎలాంటిది, ఎలాగా అనేది ఆలోచన చేసినప్పుడు మనకు అప్పుడు అర్థమవుతుంది, మనము దేవుని చేత చేయబడినటువంటి వారముగా, దేవుని బిడ్డలముగా, ప్రజలముగా ఆయన కొరకే, మనము ఆయన కొరకే, ఆయన మన కొరకే అనేటువంటి ఆలోచన మనసు కలుగుతుంది. కలిగిన వెంటనే
దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుట, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండుట, దేవుడు చేసే అంతవరకు, దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు జరిగించేంత వరకు మరి వేచి ఉండటం, నిరీక్షించి ఉండడం, ఓర్పు కలిగినటువంటి వారంగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగా ఉన్నటువంటి వారు ఎలాగా ఉండాలి, ఎలాగుంటారంటే ఆయన మార్గములనే అనుసరించేటువంటి వారుగా ఉంటారు. అనుసరించటము అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన కొరకు మనము కనిపెట్టటములో, మనము ఆయన మార్గములో అనుసరించటములో మనము అనేది ఉంటే ప్రభు మనలను మరి మనం ఉండేటువంటి ఆ క్రమంలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు అంటే ఏందో మనకు అర్థమై దేవుని కొరకు, దేవుని యందు, దేవుని యొక్క అనుసరణలో ప్రభు మనలను ఆయన ఆ క్రమములో మనల్ని గొప్ప చేయటానికి, ఆ విధంగా ప్రభు మనల్ని హెచ్చించటానికి, అలాగ మనము హెచ్చింపబడటానికి, ప్రభును బట్టి, ప్రభు వలన, ప్రభు కొరకు ఎలాంటి హెచ్చింపు, ఎలాగా హెచ్చించబడతామో అని అంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు, భూమిలో ఉన్నటువంటి సమస్తము కూడా ప్రభు కలుగు చేశారు. కలుగు చేసిన దేవుడు వాటి మీద అధికారము మానవునికి ఇచ్చాడు. అన్నీ కూడా మానవుని యొక్క భయము, బెదురు అనేది అవి కలిగి ఉంటాయి. ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుడు లేకుండా కలగలేదు, దేవుని వలనే కలిగాయి. కలిగినటువంటివి, చేయబడినటువంటివి, వాటి మీద అధికారము అనేది, వాటిని ఏలటము అనేది, వాటి మీద పైగా హెచ్చింపబడినటువంటి జీవితము ప్రభు తన బిడ్డలకు అనుగ్రహించారు. అయితే ఇంకొక రకమైనటువంటి మనుషులు ఎవరంటే వారు భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఎప్పుడు కూడా పైన చెప్పబడినటువంటి వేటిలో కూడా వాళ్ళు మరి మనసు కలిగి ఉండరు. కాబట్టి వారు బ్రతికి ఉండలేకపోయినా, వారు ఉండటం వేస్ట్ అన్నట్టుగా వాళ్ళు నిర్మూలము చేయబడతారు, నిర్మూలము కాబడతారు. వారి యొక్క జీవితాలు తుడిచిపెట్టబడతాయి, ముగిసిపోతాయి. అలాంటి జీవితాలు ఇప్పుడు కూడా జీవించటానికి ప్రభు మనల్ని కలుగు చేయలేదు. అలాగా మనము కలిగి ఉండటానికి ప్రభువుకు ఇష్టం లేదు. అలాంటి మనసుతో ప్రభు మానవుణ్ణి కలుగు చేయలేదు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా ఉదయకాలమందు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని విషయములో నిరీక్షించటములో కానీ, లేక కనిపెట్టి ఉండడం కానీ, మరి ఆ సహనమును కలిగినటువంటి వారంగా ఆ ఓర్పుతో ప్రభు వైపు చూసినప్పుడు మన జీవితాలలో ఎప్పుడు కూడా సిగ్గుపడేటువంటిది ఏది కూడా ఉండదు. కీర్తన 25వ కీర్తన 3వ చరణ ప్రకారంగా తన బిడ్డలు ఎప్పుడు కూడా సిగ్గుతో తల వంచుకోవటము అనేది జరగదు. రెండవదిగా 37వ కీర్తన 7వ చరణములో మరి తన యొక్క బిడ్డలు ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మరి వారు
ఏ విధముగా వారిని ప్రభు గొప్ప చేయాలో, ఏ విధంగా వాళ్ళు గొప్ప కాబడుతున్నారో అనేది ప్రభు నిర్ణయించినటువంటి కాలంలో అవి జరుగుతాయి. అంతేకాని మనము ఆ కోణంలో ఆ విధంగా ఆలోచన చేయకుండా మరి మన ఎదుటే కొంతమంది తమ యొక్క మార్గాలను మంచిగా వర్ధిలింప చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనలు నెరవేర్చుకుంటూ ఉన్నటువంటి వారు కనిపిస్తారు. మనం చూడవలసినది దేవుని వైపు, మనకు కలగవలసినది దేవుని వల్లనే. కానీ మధ్యలో ఎవరితో కూడా మనం పోల్చుకోకూడదు. ఎవరిని కూడా చూసి అలాగ ఆలోచన చేసినప్పుడు అది నీకు వ్యసనముగా, అది నీకు వేదనగా, నీ మనసును కుదుట పడకుండా చేసేదిగా ఉంటుంది. కనుక నీవు కనిపెట్టాల్సింది ఎలాగ కనిపెట్టాలంటే మౌనంగా ఉండి ఆయన వైపే చూడాలి. కానీ ఇతర వాటిని కూడా చూడకూడదు. అలాగనే మరి సామెతల గ్రంథము 20:22 ప్రకారంగా మనకు కీడు జరిగిన, మేలు జరిగిన అందును బట్టి మరి ప్రభుకు మహిమ కలగాలి. మన కీడు కలిగిన ఆ కీడుని తప్పించేవాడు మన దేవుడు. మన కీడు చేసిన ఆ కీడును బట్టి మనము నాశనము కాము. ఆ కీడు మనల్ని అణిచివేయటము అనేది జరగదు. కనుక మనకు ఒకవేళ జరిగిన మనం కనిపెట్టుకొని మనం ఎదురు చూస్తూ ఎవరి మీద మనము ఆనుకొని ఉన్నామో, ఎవరిని యొక్క ఆశ్రయములో ఉన్నామో ఆయన మనల్ని అన్నిట్లో కూడా రక్షించటానికి, అన్నిట్లో కూడా మనలను భద్రపరచడానికి మన సహాయకుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. కీడు చేయువానికి వానికి కీడు మూడును అని రాయబడింది. ఎదుటివాడు మనకు చేయాలన్నా అది వాడే చేసుకున్నట్లే. దేవుని బిడ్డలను వారు ఏమి కూడా చేయలేరు అనేటువంటి విశ్వాసము, ధైర్యము కలిగి ఉండాలి. ఆ తర్వాత బైబిల్లో సామెతల గ్రంథము 16:17 మనము ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే చెడు అనేది మన యొద్దకు రాకూడదు. చెడుని విడిచిపెట్టేటువంటి వారముగా, చెడుని అసహించుకునేటువంటి వారంగా ఉండాలి. అలాగా మనము నడుచుకుంటున్నప్పుడు మన యొక్క మాట, ఆలోచన, ప్రవర్తన విధానం అంతా కూడా అది మరి యథార్థంగాను, ఒక రాజమార్గంగాను, అది రాజబాటగాను మనకు మరిగా మారుతుంది. అలాగా దేవుని యొక్క బిడ్డలముగా మనము అన్ని విషయంలో కూడా జాగ్రత్త పడుతూ, అలాగే విసర్జిస్తూ, మనము చేసేటువంటి ప్రతిదీ కూడా మనం పరీక్షించుకుంటూ మాట్లాడిన మాట కానీ, వేస్తున్న అడుగు కానీ, వేయబోతున్న అడుగును కానీ, మాట్లాడబోతున్న మాట కానీ, తలంచబోతున్నటువంటి తలంపు కానీ, ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన కానీ విషయంలో జాగ్రత్త కలిగి కనిపెడుతూ పొరపాట్లు జరగకుండా చూసుకున్నప్పుడు మనము మన ప్రాణాలు ఎప్పుడు కూడా కాపాడబడుతూ దేవుని యొక్క కాపుదల్లో మనము భద్రం చేయబడినటువంటి వారంగా ఉంటాం. ఈ క్రమంలో దేవుని కొరకు వేచి ఉన్న, కనిపెట్టిన, నిరీక్షించిన, ఓర్పు సహనముతో మనము ఆయన మీద ఆశ కలిగి ఉన్న వారి జీవితాలు ఎలాగుంటాయి?
దాని ఫలము వారు ఎలాగ ఫలిస్తారు అనే విషయం చూస్తే, మొదటిగా కీర్తన 25:3 ప్రకారంగా ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో కూడా సిగ్గుతో తల వంచుకోకుండా తల ఎత్తేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. రెండవదిగా కీర్తన 25 కీర్తన 21 వచనంలో దేవుని యొక్క సంరక్షణలోనే మనము జాగ్రత్త చేయబడతాం. మూడవదిగా మరి కీర్తన 33 కీర్తన 21 చరణంలో సహాయము కేడముగా మనకు ఆయన ఉంటారు. నాలుగవదిగా కీర్తన 33:22 ప్రకారంగా కృప అనేది కలిగినటువంటి వారంగా, కృపలో మనము ఎదిగేటువంటి వారంగా ఉంటాం. ఐదవదిగా మరి కీర్తన 40 కీర్తన 1వ చరణంలో మన యొక్క ప్రతి మొర దేవుడు ఆలకించి మనకు దేవుడు కార్యము చేసేటువంటి వారుగా ఉన్నారు. అలాగనే కీర్తన 104, 27, 28 వచనాల్లో చరణాల్లో చూసినప్పుడు మనం ప్రతి విషయంలో కూడా తృప్తి కలిగినటువంటి వారంగా, తృప్తి పరచబడినటువంటి వారంగా మనం ఉంటాం. అలాగనే మరి లూకాసు సువార్త 2:25 ప్రకారంగా పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది, బలపరుస్తుంది, తెలియచేస్తుంది, నడిపిస్తుంది, స్థిరపరుస్తుంది, అన్ని విషయాలలో మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రభు ఎదుట నిలబెట్టడానికి, ప్రభుతో కూడా యుగయుగాలు మనం జీవించటానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం. ఈ క్రమంలో బైబిల్లో ప్రభు కొరకు హన్నా ప్రభు కొరకు కనిపెట్టినట్లుగా ఏలియా, యోబు, భక్తుడు దావీదు, యేసేపు, శిష్యులు, అలాగనే మరి ఆయన బిడ్డలైనటువంటి విశ్వాసులు కనిపెట్టి వారు జీవించారు, ప్రభు కొరకే జీవించారు. దేవుని విషయంలో దేవుని సహాయం కొరకు కానీ, దేవుని కొరకు కానీ కనిపెట్టుకున్నటువంటి వారు సౌలు, కోరాహు, యాకోబు, లోతు, వీళ్ళంతా కూడా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, వాళ్ళు లోకస్తుల కంటే, భక్తిహీనులు, బుద్ధిహీనుల కంటే విపరీతంగా వాళ్ళు ప్రవర్తించి నష్టపోయారు. ఉదయకాలమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, ఆయన యొక్క వివరణను మనం విన్నాం. మన జీవితాలు ఈరోజు ఎలాగున్నాయి? ఎందుకు తొందరపాట్లు? ఎందుకు మరి తారుమార్లు? ఎందుకు అయోమయములు? ఎందుకు నేను ఇలాగ అయిపోతున్నాను? రోజు రోజుకి ప్రతిదీ కూడా నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది అనేటువంటి ఆలోచనతో, వేదనతో, దిగులుతో కృంగిపోతున్నావా? అయితే ఈరోజు దేవుని వాక్యము మీకు వినిపింపచేసి ఉండగా, మనుషులను నమ్ముకున్నట కంటే, మనుషుల వైపు చూచుట కంటే యెహోవాని ఆశ్రయించటం, కనిపెట్టడం, ఆధారపడటం, అప్పగించుకోవటం అనేది మన జీవితాలకు ఎంతైనా శ్రేష్టకరమని ప్రభు వాక్యాన్ని బట్టి నీకు తెలియచేస్తుండగా, ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటలు మిమ్మల్ని బలపరిచి, ప్రభులో స్థిరపరిచి, అన్నిట్లో కూడా వర్ధిలింపచేయునుగాక. ఆమెన్. సర్వకృపానిధియగు ప్రభువా, సకల ఆశీర్వాదములకు మీరే కారణభూతులై ఉన్న ప్రభు, స్తుతిస్తున్నాం. ఉదయకాలమందు మా జీవితాలలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రభు కార్యాలలో ఎంతగా మేము ఇబ్బందులు పడుతున్నామో, పడటానికి కారణమేంది, అలా పడకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మేమేం చేయాలి, ఇవన్నీ కూడా మీ యొక్క వాక్యమును బట్టి తెలియచేశారు. ఈ మాటలు ప్రభు భూమి మీద నివసిస్తున్న ప్రతి బిడ్డకు అందించబడటానికి, ప్రతి బిడ్డ విని ఈ వాక్యం బట్టి సరిచేసుకొని బాగుపడటానికి కృప దయచేయండి. మీ కృపకు
ఈ ఉదయకాలపు కృపా వాక్య ధ్యానములు ద్వారా అనేక మందికి మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం బిడలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు ఎల్లవేళలా నిన్నును మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.